నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఉంది. తేమ అంటే ఋతువాది, అందరికీ తెలిసిన విషయమే. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కువైట్లో ఋతువా అయితే వస్తుందన్నమాట. వివరాల్లోకి వెళితే కువైట్ వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ దేశంలో వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఉంటుంది, మేఘాలు కూడా మేఘావృతమై ఉన్నాయని చెప్పాను వెల్లడించడం జరిగింది. దీనివల్ల కువైట్లోని కొన్ని ప్రాంతాలలో చెల్లాచెదురుగా వర్షాలు కురుస్తాయని, కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని, చురుకైన గాలులు పొగమంచు సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. అలాగే వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ ఆల్ ఒతైబీ గారు కువైట్ దేశవ్యాప్తంగా తేమ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని, వారాంతం నాటికి క్రమంగా తగ్గుతాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఇది 100% అధిక తేమ 100% చేరుతుందని, అరేబియా గల్ఫ్లో నీటి ఆవిరితో నిండిన తేమతో కూడిన వాయువ్య గాలుల వల్ల కువైట్ దేశం ప్రభావితమవుతుందని చెప్పి పేర్కొన్నారు. వచ్చే బుధవారం వరకు ఇదే పరిస్థితులు కొనసాగుతాయని చెప్పేసి 10 నుంచి 40% తేమ శాతం తగ్గుతుందని చెప్పి ఆయన అంచనా వేయడం జరిగింది. కువైట్లో గత 2 రోజులుగా నైరుతి సరిహద్దులలో తేలికపాటి వర్షాలు కురిశాయని, కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షాలతో కూడా ఆ ప్రాంతం ప్రభావితమైందని చెప్పి ఆయన గుర్తు చేశారు. అలాగే ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగి 48 డిగ్రీల గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే అధిక తేమ కారణంగా ఋతుబా ఉందన్నమాట. గాలిలో తేమ స్థాయి పెరిగినప్పుడు కువైట్లో ఋతుబా వస్తూ ఉంది. అలాగే మీ ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.